అందరికీ నమస్కారం. ముందుగా బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురుగారులకు నేను ధ్యానంలోకి రావడానికి కారణం ముందు మా ధ్యాన మాస్టర్ కారణం. మేము క్రియాయోగం చేస్తుంటే 2014 నుంచి క్రియాయోగం చేస్తూ మధ్యలో నేను ఒక 2 ఏళ్ళు బంద్ చేసిన. ఫుల్ తాగకము తినకము డ్రింకర్ని. నేను బేసిక్ పని చేస్తాను. నేను ఎక్కడ చేస్తున్నాను, ఎక్కడ శాకాహారాలు ఉంటే అక్కడ వెళ్ళడానికి కారణము మా జయంత్ మాస్టర్. ముందుగా నేను ఆ రోజు ఇంట్లో కూర పెట్టుకొని చేసుకొని మందు తీసుకొని తిన్నికే తాగనికే అని నేను తీసుకెళ్తుంటే ఇట్లా పోయొద్దామని అమర్జించాల శాకాహారాలు ఉండే. దానికి శాకాహారాలు అని కూడా చెప్పలేదు, ఇట్లా పోయొద్దాం దా అని తీసుకెళ్ళినాడు. తీసుకెళ్లి ఆడ మన బంగ్లా జనేరెడ్డి మాస్టర్ అందరి దగ్గర శాకాహారాలు తిరుగుతున్నాము. తిరగంగా నా మనసులో ఒకటి వచ్చింది, నేను అన్ని తినేది తాగేది తీసిపెట్టి ఇదేందో వద్దు అనేటోళ్ళు ఎమ్మడి వస్తుంది కదా అని నేను ఆలోచన చేసుకుంటా నిలబడ. ఇదంతా కరెక్ట్ ఉంటే నా మనసులో ఒకటి అనుకుంటా, చెప్తారేమో చూద్దాం ఎవరి నుంచి అవుతుంది అని అనుకుంటే నేను కడపత్రం అది ఏముంది మ్యాటర్ చదువుదామని నేను ఆలోచన చేసిన. నా మనసులో మా జయంత్ మాస్టర్ దగ్గరికి వచ్చి, ఏమో ఆలోచన చేస్తున్నావు కదా, ఏమి చెప్పాలి. ఏం లేదు ఆంటీ అంటే, నువ్వు అది తీసుకొని చదవాలనుకుంటున్నావు కదా అని. నేను అనుకున్నది తనకెట్లా తెలుస్తుంది, ఇది ఏందో గమ్మత్తుంది కదా చూద్దాము అని దాన్ని తీసుకొని నేను చదివాను. చదివినాక ఆడ ఒక 15 నిమిషాలు అట్లా పాట పాడుతున్నారు. బంగ్లా ఇంజనీరెడ్డి అంతా డ్యాన్స్ చేస్తున్నారు. కుంభకోణం వర్షం పోషం లాగా నా మీద విశ్వము దిగి తాగుడా తినుడా ఆ రోజు నుంచి బంద్. మళ్ళా దాని లెక్కల ముట్టకం అనేదే లేదు. నేను ఆ రోజు ఇంట్లో నా భార్య ఫోన్ చేసింది, ఏమైనా కూర ఉంది అంత ఉంది ఎగరబోతే రాలేదా అంటే, ఇంక నేను తినకం లేదు చేసుకోం లేదు, అక్కడ ఏమని చేసుకోవాలి అంటే, నువ్వు తిననప్పుడు నేను కూడా తిననని నా భార్య పని చేసింది. మేమిద్దరం కలిసి మొత్తం మా టీం కలిసి ఎక్కడ శాకాహారాలు ఉన్నాయంటే అక్కడికి వెళ్ళి శాకాహారం మా వంతు మేము సేవ చేసుకుంటాము. నాకు ఒక అనుభవం ఏం జరిగిందంటే, మన పిరమిడ్ ఓపెనింగ్ ఉంది, మొత్తం ప్రచారం చేసినాము. ప్రచారం చేసి ఆ రోజు తెల్ల అయితే పిరమిడ్ ఓపెనింగ్ ఉంది. నేను ఆ రోజు నాకు బండి ఆటో కిరాయి వచ్చింది. నంద్యాల అవతల ఒక 65 కిలోమీటర్ల దవలో పోయినా. రాత్రి పోయి తెల్లకల్లా మన ఊరికి చేరుకున్నాలి. మన నేరంపేట శ్రీపాద శ్రీవల్లభ మెరకప్ప పిరమిడ్ ఓపెనింగ్ ఉంది. మేడం కాదు నేను అందానా మేడం ఇద్దరు నన్ను తిడతారు కదా, నేను ఇట్లా దవ్వులు అయితే అని నాకు ఆలోచన వచ్చింది. బండి తీసిన రాత్రి 12 గంటలకు బండి తీసి నడుపుతుంటే ఇంక నేను 600 కిలోమీటర్ల దవ్వులో ఉండా. ఇంక ఏమైనా గురుదేవా నువ్వు నన్ను ఇట్లా పరీక్ష పెడితే నేను అందానా, నాకేం ఆడ పోయి ఎంట్రీ కావాలని నాకుంది తపన. ఇంక అంతా నీకే ముట్టే, నువ్వేం చేస్తావు అని అనుకున్నా. సడన్ గా టిఫిన్ చేయనికే తోలుకపోయినా అతనే ఆపి బండి ఆపితే బండి టైర్ పంక్చర్ అయిపోయింది. టైర్ పంక్చర్ అయితే అలా కదా ఏమో ఇట్లా కాబట్టి ముందరు పోదామన్నట్టు ఒకటి ప్రాబ్లం మీరు వాడుతుంది కదా అని స్టెప్ని మార్చినాము. మారిస్తే అలా ఒక అతను వచ్చి ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నావు, నువ్వేం టెన్షన్ తీసుకోవద్దు, నువ్వు అనుకున్న జాగ్రత్తగా చేరుతావులే అని తను నన్ను స్టెప్ని మార్చి, నువ్వు పక్క జరగాని స్టెప్ని మార్చి బండి ఎక్కి డ్రైవింగ్ చేస్తా, నువ్వు వెనక కూర్చో అంటే నేను వెనక కూర్చున్నా. నేను అంత ఫాస్ట్ కూడా తీసుకొచ్చేటోని కాదు, తెల్ల అయితే కూడా ముట్టేటోని కాదు. ఎర్రవల్లి చౌరస్తా కాడికి నాకు 5 గంటలకల్లా తీసుకొచ్చి పెట్టాడు బండి. 600 కిలోమీటర్ల దవుల. నేను పరిచయం అయినా అంత దవుల నుంచి నేను వచ్చేటోని కాదు. అంత గురుదేవుని మహిమ. నేను ముట్టేది ఉంది, ముట్టున్నాను. ఆడికైనా ఫోన్ ఛార్జింగ్ దిగిపోతుంది. మేడం వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, మా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, మా మొత్తం టీం అంతా ఏడున్నా పోదామని. నేను ఇక ఇంటికి ముట్టేలోపు ఛార్జింగ్ ఒక పాయింట్ లేకుండా అయితే మళ్ళీ సెల్ మార్చి సెల్ వేరే వేసుకొని స్నానం ఇట్లా చేసుకున్నా మళ్ళీ పిరమిడ్ దగ్గరకు వచ్చి ఎంట్రీ అయినా. ఇది నా అనుభవం.